మేము యూట్యూబ్లో ఏదో డబ్బులు సంపాదించాలి, మేమేదో బాగుపడాలి, ఇల్లులు, కార్లు, బంగ్లాలు కొనాలని అంత ఆశ లేదు. మేము ఒక ఫ్యామిలీ. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు డైలీ వ్లాగ్ మామూలుగానే యథావిధిగా. ఈరోజు సండే, సో సండే స్పెషల్. ఈరోజు మేమంతా మామూలుగా యాజ్ యూజువల్ గానే ప్రతి సండే చర్చికి వెళ్తాము. ఈ సండే కూడా చర్చికి వెళ్ళిపోతున్నాము. బట్ ఈరోజు కొంచెం నాన్న ఒక్కడే ఉంటాడు కొంతసేపు. అమ్మ బల్లా తీసుకునే వరకు అంతా హడావిడిగా ఉంది ఇల్లంతా. అవుతుంది. ఈరోజు కోతకాల పండగ. సో కొంచెం చర్చి దగ్గర కూడా, చర్చి అయిపోయిన తర్వాత సూపర్ గా ఉంటది. అంటే ఫుడ్ ఫెస్టివల్ లాగా జరుగుతూ ఉంటది. అందరూ ఎవరికి నచ్చిని వాళ్ళు ప్రిపేర్ చేసుకొని, అంటే కొన్ని ఐటమ్స్ వాళ్ళ ఇంట్లో రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ చేసుకొని తీసుకొని వస్తారు. విని కొద్ది సౌండ్ దగ్గర తీసుకొని వస్తారు. సో అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సమ్ రేట్ అని చెప్పేసి సమ్ రేట్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రైస్ పెట్టుకొని దాన్ని అమ్ముతా ఉంటారు. బాగుంటుంది, కొంచెం చాలా బాగుంటుంది. నేను మీకు అక్కడ వీడియో కూడా చూపిస్తాను, చూడండి. కార్యక్రమంలో తోడుగా ఉన్నాడు. వాళ్ళలో మేము చేతులు మా హృదయాలను పరీక్షించుకోండి. ఫోటోకి 15? మరేం నేను వీడు 10 అన్నా, నువ్వు 5 ఎక్స్ట్రా చెప్పావు కదా. 5247 3958. ఫోన్పే కూడా ఉంది. తమ్ముడు ఇది 30 రూపాయలు. డోనర్స్ ఇది జావంట, ఇది కాదు. వీళ్ళు పిల్లలు ఈ దాగరగా అక్కడ మాజావలేపా. యాపిల్ జ్యూసా?
అదేంటిదో ఏంటిదండి ఇది? పాయసం అంట. పాల తలికమా, పాల తలికమా, ఏదో తలికం కదా. మురుకులు. అరే ఏంటిదిరా బుజ్జిది? మజ్జిగ. వెరీ గుడ్. అది పులిహార. అయిపోయినాయి, లేపేశారు, అయిపోయినాయి. ఈ చికెన్ బిర్యానీ అసలు సంఘటన పెట్టేవాళ్ళు ఎవరు పెట్టారు. అందరూ రాగి సంగటి రాగి సంగటి అని అడుగుతా ఉన్నారు. జనం అంతా ఇప్పుడే వచ్చాము చికెన్ తీసుకొని. అయితే చర్చి దగ్గర రాగి సంగటి దొరికిద్ది అనుకున్నాం, కానీ దొరకలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చేసి వంట స్టార్ట్ చేసాము. చికెన్ చేసేది మాత్రం నేను కాదు, మాస్టర్. చూపిస్తాను చూడండి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. చికెన్ 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 తెచ్చాము. ఆడ మనం
చర్చి దగ్గర రాగి సంగటి, కోడి అదే చికెన్ కర్రీ పెడతారు ప్రతిసారి. అలా అనుకుని ఎక్స్పెక్ట్ చేసి మేమేమో అక్కడికి పోయాం. ఆడికి పోయిన తర్వాత తీరా చూస్తే ఈసారి అయ్యేం పెట్టలేదు. సో ఇక ఏం చేయాలి, తప్పదు. సండే కదా, ఎటు నాన్ వెజ్ అనేది కంపల్సరీ, తినే వాళ్ళకైతే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి. సో దానితోడు ఒక 2 వీక్స్ నుంచి మనం ఇంట్లో చేయట్లేదు, ఎందుకంటే నాన్నకు బాగోలేదని చెప్పేసి మనం తీసుకొని రావట్లేదు. ఇక మన కోసం కాకపోయినా విన్నీ కోసం కావాలి కాబట్టి సరే ఈ వారం కూడా ఆడితే బాగోలే పాపం అని చెప్పేసి ఇందాక వెళ్ళాం కదా, మర్చిపోయాను చెప్పడం. ఈ ఏరియాలో ఎవరైనా దగ్గరగా చూసేవాళ్ళు ఉంటే నేను ఇప్పుడు చూపించిన చికెన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి. అక్కడైతే చికెన్ చాలా తక్కువ ఉంటుంది, రేటు బాగుంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడే తెస్తాను. వాళ్ళు బయట మనకి 240 రూపాయలు, 260 రూపాయలు ఉంది. వీళ్ళైతే 180 రూపీస్. ఇంకా అదనంగా వీళ్ళు మనకి చికెన్తో పాటు వాళ్ళే పాపం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. బిజినెస్ ట్రిక్. మరి ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ ఈరోజు మనమే చేస్తున్నాం అన్నమాట. గ్రేవీ చికెన్ గ్రేవీగా ఉండాలి కాబట్టి మనమే చేస్తున్నాము. ఈ ప్రాసెస్ అంతా మందే ఈసారి. ఈరోజు పాపం వాళ్ళే కదా చేస్తున్నారు. కర్రీస్, చికెన్లు అన్నీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఈరోజు చికెన్ మనం తీసుకున్నాం బాధ్యత. అలాగే ఉంటుంది మనం చేస్తే. చూద్దాం, లాస్ట్లో అంత అయిపోయిన తర్వాతకి చూద్దాం అది ఎలా ఉంటుందో చూద్దాం. చూడాలి అసలు ఎలా ఉంటుంది. చూడండి, మామూలుగా ఉండదు. ఎలా ఉంటుంది అనుకున్నా అసలు. చికెన్ ఇలా పట్టుకొని ఇలా అంటే అలా ఉంటుంది. మన చేతితో వండితే అలా ఉంటుంది. చికెన్ ప్రాసెస్ అలా జరుగుతూ ఉంది. చికెన్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొకసారి ముందుకు వచ్చేస్తాను. ఇదిగోండి చికెన్ ఉంటుంది. ఇందులోనే మనం ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ 2 వేసా, అందుకని మీకు అంత గ్రేవీ కనపడుతుంది. ఈ ఐటమ్ వల్ల ఏంటంటే చికెన్ గ్రేవీగా వస్తుంది ఎక్కువ. ఓకేనా? ప్రాసెస్ మధ్యలో ఇంకొకసారి చూపించేస్తాం. ఓకే చెప్పైతే. ఓకే, చూసారా మన కర్రీ ఎలా అయిందో? చల్లగా అయిపోయింది అనుకుంటున్నారా? ఆల్రెడీ మేము ఒక రౌండ్ వేసాం, కుమ్మేసాం కూడా. ఎందుకంటే బాగా మార్నింగ్ టిఫిన్ చేసామా చేయలేదా, ఏదో చేసినట్టున్నాము. చర్చికి వెళ్ళి వచ్చేసరికి బాగా విపరీతంగా ఆకలి అవుతా ఉంది. వీళ్ళంతా ఆకలి మంటల మీద ఉండేసరికి వీడియో ఇచ్చే టైం కూడా లేకపోయింది. అందుకని గబగబా తినేసాము. ఇప్పుడు స్నాక్ టైము. గుంట పునుగులు. ఇందాక ఏం పునుగులు అన్నా, గుడ్డి పునుగులు ఏందండి? గుడ్డి పునుగులు అంటే గుడ్డి పునుగులు కదా, గుంట పునుగులు. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. కొత్తిమీర, కరివేపాకు. ఏం యాడ్ చేస్తావు? కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పసుపు, ఆవాలు, పంచదార, పసుపు, కొబ్బరి, బెల్లం. తినడానికేనా ఇవన్నీ ఏం చేయమంటావు? అంతేనా? చేస్తుంది. చూద్దాం, మనం వేసేటప్పుడు చూద్దాం. ఓకేనా? వాళ్ళ ముగ్గురికి ఆ టీవీ ఉంటే చాలు. వాళ్ళకి ఇంక వేరే లోకం ఏం వద్దు, వాళ్ళకి అది చాలు. మా అమ్మ బాగా రెస్ట్ తీసుకుంది, ఫుల్గా నిద్ర వేసింది. నిద్ర వేసి ఏంది అమ్మో భయపడతారు. మమ్మీ గుట్ట పనులు వేస్తుంది. ఇది డీమార్ట్లో తీసుకున్నాం కదా మనం. ఎక్కడ? అవును, గుంటూరులో డీమార్ట్లో తీసుకున్నాం. అది మీ అమ్మది. అది ఇది వేరు, అది వేరా? 2 వేరు. అయితే అమ్మ దగ్గర ఉంది అది. పెద్ద చెఫ్ వచ్చింది, కలుపుతుంది. అత్తమ్మ తీసుకుంది కానీ లేదు, మరి ఏం చేసిందో కూడా తెలియదు. మూత రాలేదు.
ఏది కొంచెమే మరి చాల్. ఎగ్స్ కొట్టాలా? ఎగ్స్తో వేయాలా? నాన్ తింటాడు కదా, మామూలు చేద్దాం. నాన్ తింటాడా? మామూలు చేద్దాం మామయ్యకి. ఒక్కరు తీసి పిండి నాన్నకి పక్కకేసి ఫస్ట్ ఇప్పుడు ఒకటి అట్లా వేసి ఫస్ట్ ఒక దాంట్లో ఎగ్ గుంట పనుగు వేద్దాము. ఒకటేమో మామూలు చేద్దాము. ఎగ్స్ది బాగుంటుంది అబ్బా, సూపర్ టేస్ట్ వస్తుంది. దాన్ని వేరే విధంగా తినాలి, వేరే దానికి వాడుకుంటా. వేరే దానికి దేనికి? మామూలుగానే సపరేట్గా చాలా బెటర్. కొంచెం వాటర్ పోయి మరి గట్టిగా లేదు, గట్టిగా ఉంది, రావు నీకు. మనం గుంట పనుగులు వేసి వీడియో తెద్దాం మళ్ళీ, అర్థమైందా? అన్నిట్లో వేసి పెని అన్ని రౌండ్కి తిప్పు, గుంటల నిండా అయ్యేటట్టు. మళ్ళా దానికి సగం అంటుకునేది ఎందుకు వేస్ట్గా? ఆ బ్రష్ లేదైనా ఏమో నాకేం తెలుసు. అది ఓకే, కొంచెం వేడెక్కాక ఇంకేద్దాం, సరేనా? కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. ఇది ఎగ్స్ది, ఇది తీసే ఇది సూపర్ ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు ఎప్పుడన్నా ఇది ఈ పిండి ఏం పిండో తెలుసా మీకు? మనం పొద్దున్నే మల్టీగ్రెయిన్కి వాడుతున్న పిండి ఏదైతే ఉందో అది ఇది మిగిలిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్కి మళ్ళీ మనం వీటిని దోశలుగా వాడాలంటే వాడలేము. అందుకని ఈవినింగ్ స్నాక్స్ కింద పొంగినాయి ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ కింద వేసేస్తే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే త్వరగా సేల్ అయిపోద్ది మనకు ఆటోమేటిక్గా, అంతే కదా? ఇప్పుడు మా అమ్మ మా నాన్న కూడా ఇప్పుడు చిన్నపిల్లలతో సమానం, వాళ్ళ వయసు అయిపోతుంది కదా. వాళ్ళు మనల్ని చిన్నప్పుడు అటు చూసుకున్నారు, ఇప్పుడు మనం వాళ్ళు అటు చూసుకోవాలి. ఏమంటావు? అదే ఈ టైంలోనే మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అదంతా ఒక లెక్క, ఓకేనా? ఏమంటావు? అంతేగా. ఈరోజు సినిమా పోదామని చెప్పన్న, సంక్రాంతికి వస్తున్నాము అంతా. నేను వద్దన్నా, నువ్వు వద్దన్నా? ఓకే, మన గుంట పునుగులు అయిపోయినాయి. తింటున్నావా? వేస్తున్నావా? ఏంది వేస్తున్నావా? ఎయ్యి. ఎట్లున్నాయి? బాగున్నాయా? టేస్ట్ బాగుందా? ఆహా, వావ్. ఫస్ట్ నువ్వు వేసి నీ చూపించాల్సింది వాళ్ళకి, నేను అవి చూపించకుండా అదే అవి చూపించాల్సిందే. అవి చూపించి ఆ పెను అవి చూపించినట్టయితే ఉండేది. ఏమంటావు? పానీలని నేను ఇవి చూపిస్తున్నాను కాబట్టి అక్కడ నీకు సెల్ఫీ కెమెరా పెట్టుకుంటా. వంట పునుగులు రెడీ అయినాయి, తింటున్నాం. బాగున్నాయి. ఈవినింగ్ స్నాక్ మీరు కూడా ట్రై చేసుకోండి, తినండి. ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఒక మాట, దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో చాలా మందికి షేర్లు అవుతా ఉంటుంది, అంటే చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది. మాకు వ్యూస్ బాగా వస్తున్నాయి.
దాదాపు 1K కొన్ని మొన్న మా అక్కింటికి వచ్చిందని పెట్టాను కదా, ఆ వీడియోకి అయితే 1K దాటిపోయింది కదా, 1K దాటిపోయింది. అంతకుముందు మనం వెలంగిని టూర్ పెట్టాము, అదైతే దాదాపు 3.6Kకి వెళ్ళిపోయింది. మంచి బాగా వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, చూసాను ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను, మంచి మంచి కంటెంట్స్ ఇస్తాను. ఇంకా ఒక మంచి మంచి వీడియోస్ ఇంకా రేపు ఎల్లుండి 3 రోజులు మంచి మంచి వీడియోలు ఉన్నాయి. ఇంకా 3 వీడియోలు ఉన్నాయి. మంచి కంటెంట్ ఉంటుంది, సరదాగా ఉంటుంది. నేను యూట్యూబ్ లో డబ్బుల కోసం నేను వీడియోస్ చేయట్లేదు. నేను నాకంటూ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని చేస్తున్నాం. మేము యూట్యూబ్ లో ఏదో డబ్బులు సంపాదించాలి, మేమేదో బాగుపడాలి, ఇల్లులు కార్లు బంగ్లాలు కొనాలని అంత ఆశ లేదు. మేము ఒక ఫ్యామిలీ, దాన్ని క్రియేట్ చేసుకోవటానికి అంతవరకు. ఓకేనా? ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా? ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ అయింది, సో మనం మాట్లాడింది కూడా వినపడదు. సో ప్రతి ఒక్కరు దయచేసి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.